రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ భారత పర్యటనకు రానున్నారు. పుతిన్ గౌరవార్థం ప్రధాని మోదీ ఢిల్లీలో ప్రైవేట్ విందు ఏర్పాటు చేశారు. ఇరువురు నేతలు దేశ రాజధానిలోని హైదరాబాద్ హౌస్ లో రేపు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. రక్షణ, వాణిజ్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చిస్తారు. రష్యా ప్రభుత్వ రంగ ప్రసార సంస్థకు చెందిన కొత్త భారతీయ ఛానల్ ను పుతిన్ ప్రారంభించనున్నారు. రాజ్ఘాట్ ను సందర్శించనున్నారు. మొత్తం 28 గంటల పాటు భారత్ లో పుతిన్ పర్యటన కొనసాగనుందని తెలుస్తోంది. పౌర అణు ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని భారత్, రష్యా మరింత పెంచుకోనున్నాయి. ఇందుకోసం కొత్త ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది భారత్లో పౌర సహకారంపై అవగాహన ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా తాజాగా ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో ఇరు దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేస్తాయని తెలుస్తోంది. భారత్, రష్యా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఆండ్రే బెలోసోవ్ ఢిల్లీలో నేడు భేటీ కానున్నారు. భారత్ మరిన్ని S-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడం, సుఖోయ్ 30 యుద్ధ విమానాల ఉన్నతీకరణ వంటి అంశాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఇండియాలో రష్యా అధ్యక్షుడికి 5 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. పుతిన్ కు ఔటర్ లేయర్ లో ఎన్ఎస్జీ కమాండోలు, ఢిల్లీ పోలీసుల భద్రత కల్పిస్తున్నారు. ఇన్నర్ లేయర్ లో పుతిన్ కు సొంత సెక్యూరిటీ గార్డుల భద్రతగా ఉంటారు. పుతిన్ పర్యటించే ప్రాంతాల్లో డ్రోన్లతో పహారా కాస్తున్నారు. అన్ని రూట్లలో స్నైపర్లు మోహరించారు. AI కెమెరాలతో ఫేస్ రికగ్నిషన్స్ అధికారులు చేయనున్నారు. 2 రోజుల పుతిన్ ఇండియా టూర్ కోసం భారీ ఎస్కార్ట్ తో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పుతిన్ కాన్వాయ్ లో RS సెనైట్ కార్లు ఉంటాయి. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన ఆద్యంతం ఒకవైపు పూర్తి భద్రతతో కొనసాగనుంది. 28 గంటల పాటు ఇండియాలో పర్యటించేటువంటి పుతిన్ పర్యటన కోసం భారత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేసింది. ఒకవైపు పుతిన్ గౌరవార్థం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ప్రైవేట్ విందును కూడా ఏర్పాటు చేశారు. దేశ రాజధాని ఉన్నటువంటి హైదరాబాద్ హౌస్ లో ప్రత్యేకమైనటువంటి శిఖరాగ్ర సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు, 2 దేశాల సంబంధించినటువంటి అధికారుల సమక్షంలో పలు కీలకమైనటువంటి ఒప్పందాలపైన కూడా ఒకవైపు సంతకాలు చేయనున్నారు. ఒకవైపు ఇప్పటికే భారత్ కు మొదటి నుంచి కూడా అత్యంత నమ్మకమైనటువంటి భాగస్వామిగా ఉండేటువంటి రష్యా సహకారాన్ని మళ్ళీ ఒకసారి భారత్ తీసుకుంటుంది. ఇటీవల కాలంలో అమెరికా తోటి టారిఫ్ వార్ జరుగుతున్న సమయంలో భారత్ ను పదే ఒకవైపు థ్రెటన్ చేస్తున్నటువంటి ట్రంప్ కు సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పేసి భారత్ భావిస్తుంది. అమెరికాను ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకుండానే చేయాల్సినటువంటి దౌత్యపరమైనటువంటి కార్యక్రమాలను ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల బ్రిక్స్ సదస్సు సందర్భంగా చైనాలో వెళ్ళినప్పుడు పుతిన్ వెంట ఓవైపు మోడీ వెళ్ళడం, ఇద్దరు కూడా అక్కడ ఉన్నటువంటి భద్రతాపరమైనటువంటి ఇష్యూస్ లో మోడీ పుతిన్ వెంట వెళ్ళడం, ఆ తర్వాత మోడీ పుతిన్ ని భారత్ కు రావాల్సిందిగా ఆహ్వానించడంతో కూడా ఈ పర్యటన ఖరారైంది. 28 గంటల పాటు ఇండియాలో కొనసాగే పర్యటనకు సంబంధించి కనివిని ఎరగని భద్రతను అయితే ఢిల్లీలో ఇప్పటికే మోహరించారు. 5 అంచెల భద్రతతోటి పూర్తి స్థాయిగా దీన్ని కట్టుదిట్టమైన భద్రతను అయితే కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఒక రష్యాకు సంబంధించినటువంటి ఛానల్ కూడా భారత్ లో ఓపెన్ చేయనున్నారు. దాంతో పాటు పౌర అణు ఇంధన రంగంలో భారత్ ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఒకవైపు అణు ఇంధనాన్ని కూడా వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి రష్యా సహకారం కోరుతుంది. దాంతో పాటు రష్యా నుంచి భారత్ కు ఇప్పటికే S-400 గగనతల రక్షణ వ్యవస్థ, ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు ఎంతో ఉపయోగపడ్డటువంటి S-400 క్షిపణి వ్యవస్థను, రక్షణ వ్యవస్థను కూడా అమెరికా ఒకవైపు ఇప్పటికే రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయడం కోసం, మరిన్ని కొనుగోలు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. సుఖోయ్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి మోడర్నైజేషన్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. భారత్, రష్యాకు సంబంధించినటువంటి రక్షణ మంత్రులు, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలోసోవ్ ఇద్దరు కూడా ఢిల్లీలో సమావేశం కానున్నారు. సమావేశం సందర్భంగా పలు రక్షణ ఉత్పత్తులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒప్పందాలు చేసుకున్నారు. మొత్తానికైతే పుతిన్ పర్యటన అంతర్జాతీయంగా భారత్ పర్యటన అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. నిన్ననే
రష్యాలో అమెరికా ట్రంప్ దూతలు చేసినటువంటి చర్చలు దాదాపు 5-6 గంటల పాటు జరిగిన చర్చలు ఎక్కడ కూడా కొలిక్కి రాలేదు. రష్యా సంబంధించిన కొన్ని విషయాలపైన ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని చెప్తున్నటువంటి ఇష్యూస్ లో ఎక్కడ కూడా కొలిక్కి రాకపోవడంతో కూడా ఇప్పుడు పుతిన్ రష్యా నుంచి భారత్కు వచ్చేటువంటి పర్యటన అత్యంత కీలకంగా మారింది. అనేక కీలక అంశాలపైన ఆర్థిక, రక్షణ, వాణిజ్య వివిధ కీలకమైనటువంటి ఒప్పందాలపైన సంతకాలైతే చేయబోతున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం.